రాయలసీమకు మంచి రోజులు రాబోతున్నాయి. కరువు సీమలోని బీడు భూములను జలసిరులో తడపబోతున్నాయి. సీమ ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్దమైంది. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గురించి స్పెషల్ స్టోరీ చూద్దాం. రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించడంలో కర్నూలు జిల్లా ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. హంద్రినివా ద్వారా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందించాలి అంటే కర్నూలు జిల్లాలో ఎత్తిపోతల పథకాలే ప్రధానం. కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తుంగభద్ర నదీ జలాల్లో వాటా ఉన్నప్పటికీ అందులో 5 టీఎంసీల్ని అనంతపురం జిల్లాకు కేటాయించడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగునీటి రంగంలోనే కేసీ కెనాల్ అత్యంత పురాతనమైంది. 150 సంవత్సరాలకు పైగా కేసీ కెనాల్ కు చరిత్రుంది. తుంగభద్ర నదిలో పూడిక, వర్షాభావ పరిస్థితులు, కేసీ కెనాల్ వాటాలో 5 టీఎంసీల నీరు అనంతపురం జిల్లాకు కేటాయించడం వంటి పరిణామాలతో ఆయకట్టును కాపాడేందుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రూపుదాల్చింది. ఏపీ ప్రభుత్వం గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనేక సవాళ్లు ఎదుర్కొంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది ప్రభుత్వం. కేసీ కెనాల్ ఎందుకంటే మనకు హెచ్ఎల్సీకి డైవర్ట్ చేయడం వల్ల ప్రభుత్వం ఇక్కడ ఒక 5 టీఎంసీ కేటాయించినది. ఈ 5 టీఎంసీని కేసీ కెనాల్ ఆపత్కాలంలో ఉపయోగించుకోవడానికి కూడా దీంట్లో ఒక భాగం ఉంది. దాదాపు మనం 1000 క్యూసెక్స్ లెక్కన కేసీ కెనాల్ సప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. ఎన్ని పంపులు ఏర్పాటు చేశారు? కేసీ కెనాల్కి 4 అండి. 4 పంపుల ద్వారా 1000 క్యూసెక్లు ఇవ్వగలము. మిగతా మామూలుగా హెచ్ఎన్ఎస్ఎస్కి ఎట్లున్నాయో 12 పంపుల ప్రకారము 3850 క్యూసెక్లు హంద్రినివాకు కేటాయించడం అనేది. కేసీ కెనాల్ కింద సుమారు 2,65,000 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీల నీరు కేసీ కెనాల్ ఆయకట్టుకు కేటాయించినప్పటికీ రిజర్వాయర్లో పూడిక పేరుకుపోయి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరందని పరిస్థితి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ల నుంచి కేసీ కెనాల్ కు నీరందించాలన్నా సుంకేసల్ నుంచి 120 కిలోమీటర్ల వరకు సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టును ఈపీసీ పద్ధతిలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. కేసీ కెనాల్ 81 కిలోమీటర్ల ప్రాంతంలో ముచ్చుమర్రి వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు తలపెట్టారు. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ తీసుకుని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 1000 క్యూసెక్యుల నీటిని పంప్ చేసి 400 మీటర్ల పొడవున పంపుల ద్వారా కేసీ కెనాల్ కు సరఫరా చేస్తారు. ఇందుకోసం 4 మెగావాట్ల సామర్థ్యంతో 4 అత్యాధునిక విద్యుత్ మోటార్లను మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. 15 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించనుంది. 5 టీఎంసీల నీటిని 60 రోజుల పాటు కృష్ణ నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్కు అందించడం ద్వారా ఈ కాలువ కింద 150 కిలోమీటర్ల వరకు అంటే సుంకేసల్ నుంచి సంతజూటూరు ఆనకట్ట వరకు నీటిని అందించే విధంగా ప్రాజెక్టును రూపొందించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో మరొక కీలకమైంది హంద్రినివాకు నీరందించడం. ఇప్పటికే హంద్రినివా ప్రాజెక్టుకు మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా నీరందుతోంది. అయితే శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప మాల్యాల ఎత్తిపోతల పథకానికి నీరందదు. హంద్రినివా పథకం రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో కరువు ప్రాంతాల్ని సస్యశ్యామలం చేయగల అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును నీరందించేందుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అనుసంధానం చేయనున్నారు. ముచ్చుమర్రి వద్ద పంప్ చేసి 4000 క్యూసెక్యుల నీటిని మాల్యాల ఎత్తిపోతల వద్ద కలుపుతారు. అందుకు 12 విద్యుత్ మోటార్లను మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీని నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. ఇది పూర్తయితే శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నీటి మట్టం ఉన్న హంద్రినివా ప్రాజెక్టుకు సాగునీరు, 4 జిల్లాల్లో కరువు ప్రాంతాలకు తాగునీరు అందవచ్చు. సార్, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం హంద్రినివాలో ఇది పథకమే భాగమే. కాకపోతే ఇది లోయర్ లెవెల్ నుంచి అంటే స్కీమ్ వచ్చేసి మల్యాల దగ్గర నుంచి అయితే 834 అడుగుల నుంచి మనం డ్రా చేయగలము. కానీ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి 798 అడుగుల నుంచి మనం డ్రా చేయగలము. దాదాపు 800 అడుగుల నుంచి మనం డ్రా చేసి శ్రీశైలంలో ఉండే లోయెస్ట్ లెవెల్ నుంచి కూడా మనం డ్రా చేసుకొని తాగునీటి, సాగునీటి అవసరాలకు వినియోగించుకోగలము.
రాయలసీమకు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం వరప్రదాయని కానుంది. హల్దీర్ నివా కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో ముచ్చుమరి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకం అవుతుంది. కేసీ కెనాల్ ఆయకట్టు చివరి భూములకు కూడా నీరందే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తోడ్పాటునందిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో తుంగభద్ర జలాశయానికి నీరందని పరిస్థితుల్లో కూడా శ్రీశైలం జలాశయ బ్యాక్ వాటర్ ద్వారా తాగునీరు, సాగునీరు అందించవచ్చు. ఇంతటి కీలకమైన ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు.